స్టార్ హీరో మహేష్ బాబు కొత్త లుక్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి సినిమాలో మహేష్ బాబు ఒకే తరహా లుక్లో కనిపిస్తారనే కామెంట్లకు చెక్ పడుతూ రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఎంతో కష్టపడుతున్నారు. 2025వ సంవత్సరంలో మహేష్ జక్కన్న కాంబో మూవీ సెట్ మొదలు కానుండగా 2028వ సంవత్సరంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలైతే ఉన్నాయని చెప్పవచ్చు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ అంతకంతకు ఆలస్యమయ్యే కొద్దీ ఈ సినిమా బడ్జెట్ పెరిగే అవకాశాలు కనబడుతూ వస్తున్నాయి. అయితే బాలనటుడిగా మహేష్ బాబు ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాల గురించి, ఆ సినిమా ఫలితాల గురించి మహేష్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలనటుడిగా కొన్ని సినిమాలలో నటించానని, ఆ సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయో తెలియదని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. సమ్మర్ హాలిడేస్ సమయంలో షూటింగ్లో పాల్గొనే వాడినని మహేష్ బాబు తెలిపారు. ఆ సినిమాలు సక్సెస్ సాధించిన ఆ సినిమాల ఫలితాలతో నాకు సంబంధం లేదని మహేష్ బాబు పేర్కొన్నారు. ఒక సినిమా షూట్ ఆలస్యం కావడం వల్ల ఏడాది పాటు స్కూల్కి దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పాడు సూపర్ స్టార్. మహేష్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్లో ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఆకాశమే హద్దుగా పెరుగుతుండడంతో పాన్ వరల్డ్ స్థాయిలో మహేష్ బాబు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతుండగా మహేష్ బాబు కెరీర్ను మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమాను పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. రాజమౌళి సినిమాల విషయంలో వేగం పెంచాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు సోషల్ మీడియాలో సైతం అంతకంతకు క్రేజ్ పెంచుకుంటున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం పడుతున్న కష్టాన్ని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. అరుదైన తెగకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది.